పప్పు పాలకూర కోసం ముందు గిన్నె పెట్టుకున్నాను. ఇది కందిపప్పు నేను నానబెట్టుకుని పెట్టుకున్నాను. ఫస్ట్ 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల వాటర్తో నానబెట్టుకున్నాను. ఇది ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇది బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్నాం. పప్పు ఉడికిందో లేదో చూస్తున్నాను. పప్పు బాగా మెత్తగా మగ్గిపోయింది కాబట్టి కందిపప్పు. ఇప్పుడు పాలకూర వేసేస్తున్నాను. పాలకూర నేను ముందే వాష్ చేసుకుని పెట్టుకున్నాను. దీంట్లోకి ఉల్లిపాయ ఏమి వేసుకోక్కర్లేదు, మేమైతే వేసుకోము. ఇష్టమున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకున్నాను, అవి కూడా వేసేస్తున్నాను. దీన్ని ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. బాగా ఉడికిపోయింది ఆకుకూర కూడా. అడుగంటది ఎలా ఉంది. కొంచెం వాటర్ వేస్తున్నాను. పసుపు, కారం, ఒక 3 స్పూన్లు అయితే సరిపోతుంది, ఎందుకంటే పచ్చిమిరపకాయ కూడా వేసాం కాబట్టి. కల్లులుప్పు వేస్తున్నాను. కొంచెం చింతపండు. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవడమే. అంతే, పప్పు ఉడికిపోయింది. మట్టి కుండే కాబట్టి బాగా ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. కొంచెం సెమీ లిక్విడ్గా ఉన్నప్పుడే పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది. పక్కకు పెట్టుకుని పోపు వేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కాగింది కదా, ఆవాలు, జీలకర్ర, పోపులు. ఇప్పుడు ఒక 4 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. చూసారా పుల్లలు పోయి కదా, అందులోనే మట్టికుండా ఇంకా మగ్గుతూనే ఉంది అలాగా.